ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కోల్కతాలోని కస్బాలో దారుణం చోటు చేసుకుంది. లా కాలేజ్ స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం జరిగింది. పూర్వ విద్యార్థితో పాటు కాలేజ్ సిబ్బంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. జూన్ 25న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. దేశంలో మహిళలపై నిత్యం ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. వయస్సు సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల, మహిళల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఈ దారుణాలు అరికట్టలేకపోతున్నారు. గతేడాది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో విధి నిర్వహణలో ఉండగా 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఆ ఘటన మర్చిపోకముందే కోల్కతాలో ఒక న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. సంచలనం రేపుతున్న ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. అప్పుడు ట్రైనీ డాక్టర్, ఇప్పుడు లా స్టూడెంట్. అసలు కోల్కతాలో ఏం జరుగుతోంది? ఆడవాళ్ళకు అక్కడ రక్షణ లేకుండా పోతుందని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సిచ్యువేషన్. గత ఏడాది ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన యావత్ భారతదేశంలో పెను సంచలనాలు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆమెకు న్యాయం చేయాలని నిరసనలు చేపట్టారు. ఈ ఘటన ఇంకా మనం మర్చిపోనే లేదు. సౌత్ కలకత్తా లా కాలేజ్ లోపల ఒక లా విద్యార్థినిపై మాజీ విద్యార్థి, 2 సిబ్బంది సామూహిక అత్యాచారం చేశారని ఆరోపణలొచ్చాయి. ఈ ఘటన జూన్ 25న రాత్రి 7:30 నుండి 8:50 మధ్యలో జరిగినట్లుగా సమాచారం. గురువారం రాత్రి ఫిర్యాదు నమోదు కాగా కస్బా పోలీస్ స్టేషన్ ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మనోజిత్ మిశ్రా, అలాగే జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయులుగా గుర్తించడం జరిగింది. వీరిని శుక్రవారం ఆ ముగ్గురిని కూడా అలీపూర్లోని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు సూచన మేరకు జూలై 1 వరకు పోలీస్ కస్టడీకి పంపించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ నోయినా చటర్జీ మాట్లాడుతూ, నిందితుల్లో ఒకడైన మనోజిత్ ఒక మాజీ విద్యార్థి. ఇటీవల మనోజిత్ను కాలేజ్ పాలక మండలి తాత్కాలిక సిబ్బందిగా కూడా నియమించామని, ఇలాంటి దారుణానికి పాల్పడతాడని ఊహించలేదని చటర్జీ చెప్పుకొచ్చారు. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. నాపై అత్యాచారం చేశాడు, నేను ఎంత గట్టిగా అర్చినా లాభం లేకుండా పోయింది అన్న, ప్లీజ్ అన్నా, నన్ను విడిచిపెట్టన్నా అని ఎంతగానో ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళైతే నన్ను కనుకరించలేదు. ఒకరి తర్వాత ఒకరు నాపై అత్యాచారం చేశారంటూ కూడా కన్నీరు పెట్టుకుంటోంది. ముగ్గురు నిందితులు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గది నుండి నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే సేకరించారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ట్రైనీపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఏడాదిలోపే ఈ సంఘటన జరగడం ఇక్కడ గమనార్హం. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే వెల్లువెత్తుతున్నాయి.